అంటే ఇద్దరు రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు కూడా ఒక హరీష్ రావుని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది సార్. నిన్న రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు విషయంలో ఆయన ఎందుకనో ఆ సీట్‌లో నేను కూర్చుంటే నన్ను చూసి అట్లా మొహం ఇట్లా చిట్లించుకుంటాడని అంటే కొంత తీవ్రంగానే మాట్లాడాడు. సో, ఇద్దరి టార్గెట్ హరీష్ రావు. ఉంటది కదా న్యాచురల్‌గా. ఇవాళ తిరుగులేని నాయకుడు ఆయన. సార్. ప్రజలలో మంచి కేసీఆర్ తర్వాత కేటీఆర్‌తో పాటు అత్యంత ప్రజాదరణ పొందుతున్న వ్యక్తి సార్. హరీష్ రావు. ఓకే. కాబట్టి అది ఉంటది సహజంగానే ఆ జెలసీని మానుకోమని ఆయనకు చెప్పిండు. హ్మ్. వాస్తవంగా ఆయనకు జెలసీ ఉంది ఈయన అవును. మీద. హ్మ్. ఆ! ఎందుకంటే కేటీఆర్ లాగా ఇంగ్లీష్ మాట్లాడలేడు. హ్మ్. హరీష్ లాగా విషయ పరిజ్ఞానం లేదు. అవును. కాబట్టి వాళ్ళ పట్ల ఆయనకు జెలసీ ఉన్నది. సార్. అహంకారం అని చెప్పి కేటీఆర్‌ని అంటాడు. హ్మ్. వాస్తవంగా అహంకారం రేవంత్ రెడ్డిలో ఉంది. ఎందుకంటే ఒక పేగులు మెడకేసుకుంటా, కనుగుడ్లు బీకి గోలీలాడుతా, పండబెట్టి తొక్కుతా ఇట్లాంటి భాష అహంకారంతోనే వస్తది కదా! సార్. ఓవరాల్‌గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ ఫలితాలను ప్రకటించలేకపోయిన పరిస్థితి ఎందుకొచ్చింది సార్? గతంలో గావచ్చు, ఇప్పుడు గావచ్చు. సో, వీటన్నిటిని గూడా పొలిటికల్ పార్టీలు ఖచ్చితంగా కొంత అవేర్‌నెస్ తీసుకొని కొంత అంటే ఎగ్జిట్ పోల్స్ ఏమో ఎలక్షన్ అయిన తర్వాత జరిగినాయి. అవును సార్. ప్రీ పోల్స్‌లలో ప్రజల మనోభావాలు కనబడ్డాయి. సార్. ప్రజల మనోభావాలను తారుమారు చేయగలిగిన శక్తి పోల్ మేనేజ్మెంట్‌కి ఉంటది. సార్. అక్కడ వచ్చిన మార్పు వల్లనే ఎగ్జిట్ పోల్స్ అంతకుముందున్న ప్రీ పోల్ గానీ నిజం కాలేకపోయినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న ఉప ఎన్నికలైతే ఏ పార్టీ ఎదుర్కోలేదు సార్. పోల్ మేనేజ్‌మెంట్ వాళ్ళకంటే కాంగ్రెస్ వోళ్ళకు ఎక్కువని నేను అనుకోను. సో, దీంట్లో ఈ పోల్ మేనేజ్‌మెంట్‌లో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందనుకోవచ్చా? బీఆర్ఎస్ చేయాల్సినంత చేయలేదు. చేయలేదు. హ్మ్. సార్. ఎందుకంటే కేటీఆర్‌కు ఆయనకి ఇవి నచ్చవు. సార్. ఏమన్నా చేసి ఎలక్షన్ గెలవాలి, హ్మ్. డబ్బులు బాగా పంచాలి, సారా పంచాలి, లేకపోతే సీసాలు పంచాలి, సార్. బెదిరించాలి, సార్. లేకపోతే వాళ్ళకు ప్రలోభాలకు గురి చేయాలి, అవతల పార్టీ కార్యకర్తలను కొనాలి, సార్. దొంగ ఓట్లు నమోదు చేయించాలి, ఎలక్షన్ వాళ్ళని మన వాళ్ళనే పెట్టుకొని బూతులలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని మాయం చేయాలి, వాళ్ళని కొనొచ్చు, లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేయాలి. ఇట్లాంటి ఆలోచనలు ఇవి నీచమైన ఆలోచనలు, సార్. ఇవి అక్రమమైనవి, సార్. ఇవి ఒప్పుకోరు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోనివి. సార్. బట్ ఎలక్షన్ కమిషన్ కూడా తన చేతిలో పెట్టుకొని ఇవన్నీ రేవంత్ రెడ్డి చేశాడు. సార్. తెలిసినా కూడా ఇవన్నీ చేయడానికి కేటీఆర్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే బిలో ది బెల్ట్ కొట్టడం అంటారు. సార్. ఓ పక్కన సునీత భర్త చనిపోయిన బాధలో ఉంటే ఆమె హ్మ్. క్యాండిడేట్ అయినందుకు హ్మ్. ఆమె నెగటివ్ ప్రచారం చేయించడానికి హ్మ్. తల్లిని, ఆమె అత్తమ్మను, హ్మ్. ఆమె కొడుకు. కొ మొదటి భార్య. మొదటి భార్యను, ఆయన కొడుకును పట్టుకొచ్చి ఆమె మీద లేనిపోని అభండాలు వేయడం అనేది అనైతికం. సార్. ఆ కుటుంబానికి ఉన్న ఎలక్షన్‌కి ఏం సంబంధం? సార్. ఈ అనైతిక పద్ధతులకు దిగజారడం అనేది కేటీఆర్‌కి ఇష్టం ఉండదు. సార్. హరీష్ రావుకి ఇష్టం ఉండదు. సార్. వాళ్ళేందంటే చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుదాం. హ్మ్. ప్రభుత్వం ఇవాళ ప్రజలకు అన్యాయం చేస్తుంది. హ్మ్. ఆ సమస్యలను ప్రజల ముందు పెడదాం. కనీసం ఎలక్షన్ టైంలోనైనా రేవంత్ రెడ్డి కొన్ని చేస్తుండొచ్చు. తర్వాతనైనా ఒక కట్టడి ఉంటది. హ్మ్. ఇక్కడ మాటిస్తే చేయాల్సొస్తది. సార్. అట్లా ఆలోచించారు తప్ప, ఇట్లా చేయాలనుకుంటే వాళ్ళు 5,000 ఇచ్చేవాళ్ళు ఓటుకు. హ్మ్. ఈయన వీళ్ళు 2,500 నుంచి 4,000 ఇచ్చారు. అవును. వాళ్ళు 5,000 ఇచ్చేవారు. హ్మ్. వీళ్ళు మామూలు చీరలు ఇచ్చారు. వాళ్ళు హ్మ్. పట్టు చీరలు ఇచ్చేవాళ్ళు 3,000 పెట్టి. హ్మ్. పైసలు లేకనా బీఆర్ఎస్ దగ్గర, బీఆర్ఎస్ అకౌంట్‌లో 14,000-1,500 కోట్లు ఉన్నది. సార్. ఆయన ఏందంటే ఒక నవతరపు నాయకుడు. హ్మ్. ఒక ఎథికల్‌గా ఓహ్, కోడ్ పరిధిలో పనిచేయాలనుకునే మనిషి. సార్. చేయలేదా అంటే అవకతవకలు ఆ పార్టీ నుంచి కూడా జరిగినాయి. అవును. కానీ ఈ ఒక 1% అక్కడ జరిగితే 10% ఇక్కడ జరిగినాయి. ఓకే. హ్మ్. సో, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంకి ప్రజలకు కొంత బాధ్యత పెరిగిందనుకోవచ్చా ఈ గెలుపు తర్వాత? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిన్నట్టుగా హ్మ్. బాధ్యత పెరిగింది. హ్మ్. నవీన్ యాదవ్ మా గెలిచిండు కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ సమస్యలన్నీ నెత్తి మీద వేసుకొని పనిచేయాలి, పరిష్కరించాలి. అంటే తెలంగాణ రాష్ట్రం ఓన్లీ జూబ్లీహిల్సే లేదు కదా సార్. మొన్న కంటోన్మెంట్‌కు 4,000 కోట్లు ఇచ్చామని చెప్పాడు. లేబద్దాం అది. తర్వాత ఇక్కడ దీంట్లో అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పాడు. అతకదని మరి తెలిసిన 119 నియోజకవర్గాలకొచ్చేసరికి ఆ! మరిగా ఎవరైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అవును. 1,00,000, 2,00,000 విషయాలు కూడా మేము ఇవ్వట్లేదు. చేయలేకపోతున్నాం అని ఇవ్వట్లేదు. చెప్పాడు. హ్మ్. ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి కదా! హ్మ్. అది కూడా ఇవ్వట్లేదు. హ్మ్. ఏది ఎట్లున్నా కూడా ఈ ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ కన్సిడరబుల్ ఓట్లొచ్చినాయి. హ్మ్. నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ కూడా బీఆర్ఎస్సే అనేది రుజువైంది. మళ్ళీ సార్. ఇంకో పార్టీ మధ్యలో దూరడానికి అవకాశం లేదు. హ్మ్. ఈ ఇక్కడ ఏవైతే వాగ్దానాలు, హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు చేయించే బాధ్యత నవీన్ మీద ఉంటది. హ్మ్. ఆయన అమలు చేయించలేకపోతే ఇంకోసారి ఎలక్షన్‌లో మళ్ళీ గెలవడు. సార్. హ్మ్. అంటే ఓవరాల్‌గా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని
కాంగ్రెస్ ఇప్పుడు ఖచ్చితంగా మరింత బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందంటారా? అవసరం అయితే ఎప్పుడు ఉంది, కానీ హ్మ్. చేయరు వాళ్ళు. చేయరు. ఎందుకంటే నన్ను కోసుకొని తినండి, హ్మ్. నా దగ్గర డబ్బు లేదు, హ్మ్. నన్ను కోసినా డబ్బు లేదు, కోసుకుంటే కోసుకోండి అని చెప్పాడు. అంటే నేను రిలీఫ్‌కి ఇన్ని సార్లు పోతున్నా అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. కొంత మెరుగైందని కూడా చెప్తున్నాడు ఆయన. ఎక్కడ మెరుగైంది? హ్మ్. మోడీ గారితో సంబంధాలు మెరుగైనాయా? హ్మ్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే ఆయనకు కూడా ముఖం లేదు కదా, ఆయన ఓడిపోయాడు కదా అక్కడ. హ్మ్. కాబట్టి ఆయన ఏమన్నాడు ఈయనను, సార్. ఎట్లా గెలిచిండు, ఒక తెలంగాణలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్కు దేశం అంతా మళ్ళా ఆ ప్రభావం వస్తుందా? రాదు కదా. సార్. ఇప్పుడిక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేవంత్ సర్కార్ ముందుకెళ్తదంటారా సార్? ఎళ్తే 42% బీసీ రిజర్వేషన్‌ల విషయంలో ఎలా ముందుకెళ్తారు? దీనికి చట్టబద్ధత అంటే ఇప్పుడు ఆ వస్తుందా? కోర్టులో కొంత బ్రేక్ పడ్డది కాబట్టి అది క్లియర్ కాగానే ఎలక్షన్స్కి వెళ్తారు. సార్. సేమ్ మెథడ్ ఇక్కడ ఎట్లా చేసినలో పోల్ మేనేజ్మెంట్ అక్కడ అట్లా చేస్తారు. సార్. కాబట్టి ఈజీగా బయటపడతారు. అంటే చట్టబద్ధంగా 42% ఇస్తారంటారా? లేకుంటే కేవలం అది పార్టీ సాధ్యం కాదు, పరంగా? అది సాధ్యం కాదు. అది అది సాధ్యం. అది పార్టీ మోడీతో చంద్రబాబు నాయుడు ద్వారా మోడీ మీద ఒత్తిడి తెచ్చి, హ్మ్. అటు బీహార్లో నితీష్ ద్వారా ఒత్తిడి తెచ్చి, సార్. బీహార్లో కూడా సర్వే జరిగింది. హ్మ్. అక్కడ ఇక్కడ ఒకటేసారి ఆర్టికల్ 9లో పెట్టేయాలి. సార్. నితీష్ను చంద్రబాబు గారికి ఇద్దరు అనుకుంటే హ్మ్. 100% అవుతుంది. మోడీ వెనక్కి పోడు. సార్. మరి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయాలంటే ఎవరు చేయాలి? వాళ్ళిద్దరికి దగ్గరగా ఉన్నది రేవంత్ రెడ్డి. బీసీల కోసం పోరాడుతున్న కృష్ణయ్య ఇవాళ ఒక లేఖ రాశారు. ఆయన రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీకి. ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసిన సందర్భంలో ఆయన ఏమంటాడంటే, కేవలం పార్టీ పరంగా కాదు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్, దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే మనం అనేది కూడా అదే. హ్మ్. అందరు బీసీలు అనుకునేది కూడా హ్మ్. దానిలో. ఇప్పుడు ఆ రాజ్యాంగ సవరణ ద్వారా సార్. షెడ్యూల్ 9లో పెట్టాలి. అది సార్. పెట్టకపోయినట్టయితే సాధ్యం కాదు, ఇంకా సార్. సాధ్యం కాదు. కాబట్టి సార్. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణే కావాలి, షెడ్యూల్ 9లో రావాలి. సార్. ఏదైతే కృష్ణయ్య గారు అన్నారో అదొకటే దారి, దీనికి ఆప్షన్స్ లేవు. సార్. ప్రజలను మభ్యపెట్టడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సార్. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గురించి మనకు తెలిసిందే సార్. ఆయన మరణం నిజంగా తెలంగాణ ప్రజలకు తీరని లోటు. సో మొట్టమొదటగా అందశ్రీ బీఆర్ఎస్ ఉద్యమానికి కావచ్చు, అంటే తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, కేసీఆర్తో పాటు మరి రాసిన పాటలు కావచ్చు, జయ జయ హే తెలంగాణ. సో ఈ అంశంలో మొత్తానికి అందశ్రీని ఈ సందర్భంగా మనం స్మరించుకుంటే మీరేం చెప్తారు? అంటే ఒక గొప్ప సరస్వతి పుత్రుడు అని ఎవరినైనా అనాల్సి వస్తే సార్. మొదటి పేరు అందశ్రీ. సార్. ఒక పశువుల కాపరిగా ఉండి సార్. ఆయన బాసర వెళ్ళిన తర్వాత అక్కడ సరస్వతి కటాక్షం నాకు దొరికింది. సార్. కాళిదాస్ లాగా నాకు కూడా అమ్మ సాక్షాత్కారం అయింది. అమ్మ కరుణా కటాక్షాలతోనే నేను రాస్తున్నాను సార్. అని చెప్పి బాగా అమ్మను ఇష్టపడతాడు. సార్. రెండవది ఏంటంటే ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన అద్భుతమైన సాహిత్యాన్ని తీసుకొచ్చాడు. అవి ఎప్పటికీ చరిత్రలో మిగిలి ఉంటాయి. సార్. జాతీయ గీతమే కావచ్చు తెలంగాణకు, తర్వాత ఇతర ఈవెన్ సినిమాల్లో రాసినా కూడా అద్భుతంగా ఒక్కొక్క పాట బాగా పనిచేసిన. ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. సార్. ఒక కవిగా ఆయన నేను డెఫినెట్గా అభిమానిస్తా, మొదటి స్థానంలో పెడతా. సార్. కానీ రాజకీయ విశ్వాసాలకు సంబంధించి నేను ఆయనతోనే ఏకీభవించాను. సార్. ఆయనకేందంటే పూర్తి డెప్త్ లేకుండా కోపంతో కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. సార్. ప్రజల మీద కూడా దాని ప్రభావం ఉంది. అందశ్రీని అభిమానించే వాళ్ళు చాలామంది అందశ్రీ చెప్పేది నిజమేనేమో అనుకున్నారు. సార్. రాజకీయంగా ఆయన ఎన్నడూ డెప్త్తో ఆలోచించలేదు. సార్. బట్ వ్యక్తిగా మాత్రం చాలా మంచి మనిషి. పేదరికంలో, అత్యంత పేదరికంలో జీవించాడు. ఆయన ఆరోగ్యం పట్ల ఒక మొండిగా వ్యవహరించాడు. సార్. ఆయన ఈజీగా తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఎన్నిసార్లు వార్నింగ్లు వచ్చినా కూడా ఆ వార్నింగ్లను పట్టించుకోలేదు ఆయన. సార్. కనీసం 24 గంటల ముందు కూడా కుప్పగూలిపోయినప్పుడన్నా పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇక్కడి నుంచి ఇటే హాస్పిటల్ పోవాలని. నువ్వు అంటే కూడా 188 పిలిపిస్తాం అంబులెన్స్ అంటే కూడా నాకు అంబులెన్స్ ఎందుకు, నాకేమైంది, అమ్మ కటాక్షం ఉంది నాకు, ఈ బీపీ నన్ను ఏం చేయదు. మధ్యలో బీపీ టాబ్లెట్ ఆపేశాడు. చేయకూడని పనులన్నీ చేశాడు హెల్త్ విషయంలో. ఒకవేళ ఆయన బీపీ టాబ్లెట్ కొంచెం కంటిన్యూగా వాడి ఉంటే ఈ పరిస్థితి ఆయనకు రాకపోయేది. కనీసము డాక్టర్ దగ్గరికన్నా పోయి నాకెందుకో ఒంట్లో నలతగా ఉంది, నేను పడిపోయినా అని చెప్పినా కూడా వాళ్ళు స్కాన్ చేసి నా ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి బతికించేవాళ్ళు. ఇవాళ ఎంతో డెవలప్ అయింది ఆధునిక వైద్య వ్యవస్థ. పక్కనే హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక తను పూర్తిగా కొలాప్స్ అయ్యేదాకా, ప్రాణం మీద తెచ్చుకునేదాకా ఆయన నెగ్లెక్ట్ చేశాడు ఆరోగ్యాన్ని. ఇంకోరు ఎవరు కూడా అట్లా చేయకూడదు. అది చాలా ఆయన ప్రాణాలకు హాని తీసుకొచ్చింది.